ఎప్పుడైనా ప్లేట్లో ఫస్ట్ అన్నం పెట్టుకున్నాను అనుకో, అట్లా కాదమ్మా ఫస్ట్ కూర వేసుకొని అన్నం పెట్టుకోవాలని మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేదన్నమాట. అది ఎంతవరకు నిజమో కాదో కామెంట్ చేయండి తెలిస్తే. అవునా, అలా ఎందుకంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోకండి. ఇంకా ఈ రోజు రెసిపీ విషయానికి వస్తే ఫస్ట్ టైం అయితే దుంప తెచ్చాను అనమాట. దీన్ని వండడం కానీ చేయడం కానీ ఫస్ట్ టైం, తినడం కూడా ఫస్ట్ టైం. నాకైతే ఆలు టైప్ అనిపించింది అనమాట, కొంచెం అరటికాయ ఫ్రై టైప్ కూడా అనిపించింది. స్టార్టింగ్ లో చూపించాను కదా, దీన్ని దుంపనే అంటారా తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఫస్ట్ పులుసు చేద్దాం అనుకున్నా, తర్వాతకు వచ్చేసి కూర టైపే చేసిన. మా ఆయన తింటాడో లేదో అని. అంటే మా ఆయన గుర్తుపడతాడని దుంపను ఒక్కటి సపరేట్ చేయకుండా గుడ్లు కూడా వేసాను అనమాట. దుంప నేను తినొచ్చు, గుడ్డు మా ఆయన తినొచ్చు అని. నేను ఇంట్లో అంటే ఒక రకంగా మరీ సూపర్ డూపర్ అని చెప్పాను కానీ తినేటట్టు అయితే చేస్తాను. మీకు కూడా ఈ మధ్యనే నా గురించి క్లియర్ గా తెలిసింది కదా, మా ఆయన కూడా అట్లనే అంటాడనమాట. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం పేరు పెట్టకుండా మంచిగా పెట్టినది ముందర పెడితే ఇష్టంగా తింటారు చూడు. వాళ్ళని చూసినప్పుడు అబ్బా ఎట్లున్నా ఇంత ఇష్టంగా తింటున్నారు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఎన్ని రకాలైన వంటలైనా చేసి పెట్టొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. కానీ మనకు అంత అదృష్టం లేదు. ఈ కాంబినేషన్ అయితే సూపర్ డూపర్.